హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో అడ్వాన్స్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోస్ మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏమేంటి అని మనం చూసినట్లయితే బేసిక్ స్విచ్చింగ్, ట్రాన్సిషన్స్ ఎట్లా అప్లై చేయాలి, ఆడియో ఎట్లా మనం సెటప్ చేసి దాన్ని మిక్సింగ్ మనం ఎట్లా చేయొచ్చు, ఓవర్లేస్ అలాగే టైటిల్స్ మనం ఎట్లా పెట్టాలి, లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా మనం సెటప్ చేసుకోవాలి, మల్టీ లేయర్ ఎడిటింగ్ ఏ రీతిగా మనం చేయాలి, వీమిక్స్ రికార్డింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ టాపిక్స్లో మనం తెలుసుకున్నాం. ఒకవేళ కనుక మీరు ఈ ప్రీవియస్ టాపిక్స్ మీరు చూడలేకపోతే ఆ వీడియోస్ని మీరు చూసినట్లయితే ఈ టాపిక్ కూడా మీకు అర్థమవుతుంది. ఇది అడ్వాన్స్ లెవెల్ టాపిక్ అన్నమాట. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఈ అడ్వాన్స్ టాపిక్స్ ఏమేంటి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాము అంటే వీమిక్స్ షార్ట్ కట్స్ అండ్ కంట్రోల్, తర్వాత మల్టీ కోడర్ అండ్ ISO రికార్డింగ్, ఎక్స్టర్నల్ అవుట్పుట్, ఈ టాపిక్స్ మీద మనం మాట్లాడుకుందాం అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు వీమిక్స్లో మనం చూసినట్లయితే షార్ట్ కట్స్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి అన్నది మనం చూసినట్లయితే మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేటప్పటికి సెట్టింగ్స్ బటన్ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ యొక్క డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఈ షార్ట్ కట్ అన్నది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. ఇక్కడ కీబోర్డ్, మిడి, సర్ఫేస్, షటిల్ ప్రో, జాయ్స్టిక్ అని ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్తో మనకి ఉంటుంది అనమాట. వీమిక్స్ని మనం కంట్రోల్ చేయాలి అంటే డిఫరెంట్ మెథడ్స్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఆల్ అంటే అన్నీ ఇందులో ఉన్నవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మొత్తం ఎంటైర్గా ఇక్కడంతా నేను ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, బేసిక్ వీడియోలో చెప్పాను, వీమిక్స్ని మనం కంట్రోల్ చేయాలి అంటే కొన్ని కంట్రోలర్స్ మనకు కావాలి అని నేను చెప్పాను. ఆ కంట్రోలర్స్ మనం చూసినట్లయితే వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో మనం చూస్తే మన దగ్గర ఉన్నది ఏంటి అంటే అకాయి APC మినీ మన దగ్గర ఉందన్నమాట. ఈ అకాయి APC మినీ యూస్ చేసి మనం వీమిక్స్ని ఎట్లా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కీబోర్డ్ అన్నది ఉన్నది. కీబోర్డ్ అంటే ఏంటంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ కాదు, కంప్యూటర్ యొక్క కీబోర్డ్ అనమాట. ఈ కంప్యూటర్ కీబోర్డ్ ద్వారా కూడా మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం కీబోర్డే తీసుకున్నట్లయితే మేము ఆల్రెడీ ఇక్కడ ఒక షార్ట్ కట్ అన్నది మేము క్రియేట్ చేసి ఉంచామన్నమాట. ఈ షార్ట్ కట్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం స్పేస్ బార్ ప్రెస్ చేస్తామో ఈ ప్రివ్యూ విండో నుంచి లైవ్ విండోకి ఫేడ్ అనే ఆప్షన్తో, అంటే ఫేడ్ అనే ట్రాన్సిషన్తో ఇక్కడ ఈ ప్రివ్యూ నుంచి లైవ్ విండోకి మూవ్ అవుతుంది అన్నమాట. దానికోసమని మనం ఏం చేసామంటే ఒక షార్ట్ కట్ అన్నది క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ షార్ట్ కట్ అంటే నేను ఈ సెట్టింగ్స్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించలేను. వన్స్ దీన్ని ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేయగానే ప్రివ్యూ నుంచి లైవ్కి మూవ్ అయిపోతుంది అనమాట. కావాలి అంటే మనం డిఫరెంట్గా కూడా మనం ఈ కీబోర్డ్లో ఉండే కీస్ అన్నిటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దానికి మనం ఏం చేయాలంటే ఎడిట్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఇక్కడ కీస్ అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రకరకాల కీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మనం నెతికి సెట్ చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు సింప్లిఫై ఏం చేశారు అంటే ఇప్పుడు మనం కనుక ఫైండ్ అనే బటన్ మనం క్లిక్ చేసినప్పుడు మన కీబోర్డ్లో ఏ ఒక్క బటన్ అయినా మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అదేమవుతుందంటే ఫైండ్ అవుతుంది అనమాట, మనం ఏ బటన్ ప్రెస్ చేసామో అని. ఇక్కడ మీరు ఏ బటన్ అయినా మీరు ప్రెస్ చేయొచ్చు అనమాట. మీరు దేనికి ఏ ఫంక్షన్ లేదా ఏ షార్ట్ కట్ మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు క్రియేట్ చేయొచ్చు. నేను R అనే ఫంక్షన్ బటన్ తీసుకున్నాను. దీనికి ఏమవ్వాలి అని నేను అనుకుంటున్నానంటే R స్టాండ్స్ ఫర్ రికార్డింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడికి అవుట్పుట్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని మీరు పెట్టినట్లయితే మీరు ఎప్పుడైతే R ప్రెస్ చేస్తారో వీమిక్స్లో రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత టాగిల్ బటన్ అన్నది దీనికి లేదు, అంటే అదే Rని మీరు ప్రెస్ చేస్తే అది ఆఫ్ అవ్వాలి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే మీరు అనదర్ షార్ట్ కట్ అన్నది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంకో S ప్రెస్ చేస్తే స్టాప్ అవ్వాలి అని మీరు అట్లాగా మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఎట్ ఏ టైం ఆన్ అండ్ ఆఫ్ అన్న బటన్ ఇక్కడ లేదనమాట. మీరు సపరేట్గా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? అదనమాట. అట్లాగా ఇప్పుడు దీనికి టైటిల్ ఏంటి అంటే రికార్డింగ్. ఓకే, రికార్డింగ్ అని టైటిల్ని ఇచ్చాను. ఎప్పుడైతే ఓకే మనం ప్రెస్ చేస్తామో R ప్రెస్ చేయగానే రికార్డ్ అన్న స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం.
ఓకే ప్రెస్ చేశాను. నేను ఆర్ ప్రెస్ చేయగానే రికార్డింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే రికార్డ్ ఆర్ ప్రెస్ చేస్తుంటుంటే స్టాప్ అవ్వట్లేదు. మనం మాన్యువల్గా స్టాప్ చేసుకోవాలన్నమాట. స్టాప్ చేయాలా రికార్డింగ్ అని అడుగుతుంది. ఎస్, వీ నీడ్స్ టు స్టాప్ ఇట్. సెట్టింగ్స్లోకి మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ మన షార్ట్ కట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఎల్ బటన్ మనం ప్రెస్ చేస్తే ఇది లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మన అవుట్పుట్స్లోకి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటి అంటే కింద మనం చూసే రికార్డ్ కానీ ఎక్స్టర్నల్ స్ట్రీమ్ మల్టీ కోడర్ ఇవన్నీ దేనికి స్టాండ్ అవుతుంది అంటే అవుట్పుట్స్ కోసం అనమాట. వీమిక్స్ నుంచి అవుట్పుట్ వెళ్ళడానికి ఇవన్నీ. కాబట్టి అందుకే ఇవన్నీ కూడా అవుట్పుట్స్ సెక్షన్లో ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఎల్ స్టాండ్స్ ఫర్ లైవ్ స్ట్రీమింగ్ అని అనుకుంటున్నాం కదా. ఇక్కడ స్ట్రీమింగ్ అన్న బటన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ స్ట్రీమింగ్. ఎప్పుడైతే నేను ఎల్ ప్రెస్ చేస్తానో స్ట్రీమింగ్ అన్నది లైవ్ స్ట్రీమింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ మీరు రాసుకోవచ్చు లైవ్ స్ట్రీమింగ్, దాని యొక్క టైటిల్ నేమ్ అనమాట. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు దీనికి లిమిట్ అన్నది ఉందన్నమాట. నేమ్స్ కూడా లిమిట్ ఉంది. దాన్ని బట్టి చూసుకునే మీరు నేమ్స్ అన్నది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది నేనేం చేశానంటే ఈ 3 షార్ట్ కట్స్ అన్నది నేను క్రియేట్ చేశాను. మీరు ఒకసారి ఓకే ప్రెస్ చేసి ఎల్ మీరు ప్రెస్ చేశారంటే స్ట్రీమింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను యూట్యూబ్కి స్ట్రీమింగ్ చేయదలుచుకోవట్లే కాబట్టి నేను అందుకే ఎల్ ప్రెస్ చేయట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక మనం ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి, మీకు ఏది కావాలో అన్నది ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట. ఆ రీతిగా దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని డిలీట్ చేయాలి అన్నా కూడా ఇది ప్రెస్ చేసి రిమూవ్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. మీరు దీన్ని క్లోన్ చేయాలి అనుకుంటే కూడా క్లోన్ ఇన్ ద సెన్స్ అదేంటంటే డూప్లికేట్ అనమాట. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేశాను, అందుకే చూడండి 2 ఉన్నాయి కాబట్టి ఎర్రర్ రెడ్ కలర్లో చూపిస్తుంది, అంటే ఎర్రర్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఇంకోటైనా ఇప్పుడు స్టాప్ కంటే ఎస్ అనుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని స్టాప్ చేయాలి అనుకుంటే స్టాప్ స్ట్రీమింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం అంటే ఈ నేమ్ మనం చేంజ్ చేయ అవసరం లేకుండా దాని యొక్క ఫంక్షన్ చేంజ్ చేయడం కోసం క్లోన్ మనం యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఈ 2 మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేయాలా అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఓకే, మనకి రిమూవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మిడి నేను చెప్పాను కదా, నేను ప్రీవియస్లో చూపించాను నేను అకాయి ఏపీసీ మినీ యూజ్ చేస్తాను అని. ఇక్కడ మీరు చూసినట్లయితే అకాయి మినీ ఏ రీతికి ఉంటుంది అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఇది అకాయి మినీ అనమాట. ఇది ఓల్డ్ మోడల్ అకాయి మినీ, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చేసింది కదా అకాయి మినీ MK2 వచ్చింది, అంటే మార్క్ 2 అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నది ఏంటి అంటే మార్క్ 2 వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ని బటన్స్ ఉన్నాయి, అంటే 8x8 అనమాట. దీని యొక్క మ్యాట్రిక్స్ ఏంటి అంటే ఈ అకాయి మినీ యొక్క మ్యాట్రిక్స్ 8 బటన్స్ ఉంటాయి, 8 rows into 8 columns అనమాట. కాబట్టి ఇన్ని బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని బటన్స్ని మనకి నచ్చినట్టుగా మనం దీన్ని ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ కస్టమైజ్ చేశాను. ఈ లాస్ట్ 3 rows ఏదైతే ఉన్నాయో 8x3 ఈ 8 ఈ రోస్లో నేను ఏం చేశానంటే ఇవి అన్నీ ఏంటంటే ప్రివ్యూకి సంబంధించినవి. అందుకే ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ కూడా ప్రివ్యూకి సంబంధించినవి అనమాట. నేను ఇవన్నీ ప్రివ్యూ కోసం ఇది ఏ బటన్ అయినా నేను ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ ఏమొచ్చేస్తుంది అంటే 1 2 3 4 5 6 అన్నది వస్తుంది అనమాట. ఇవి ప్రివ్యూకి సంబంధించినవి. అప్పుడు నేను డైరెక్ట్గా ఈ బటన్ ప్రెస్ చేస్తే 1 అన్నది ప్రివ్యూలోకి, ఇది ప్రెస్ చేస్తే 2 అన్న బటను అక్కడికి ప్రివ్యూలోకి వెళ్తుంది అనమాట. 2 ఇన్పుట్ అన్నది ప్రివ్యూలోకి వెళ్తుంది. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ బటన్స్ని మనం డైరెక్ట్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నేనేం చేశానంటే ఈ బటన్ ఏదైతే ఉందో ఇది ప్రెస్ చేయగానే ఆ ఫేడ్ అన్న బటన్ ఆ ట్రాన్సిషన్ తోటి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఆ రీతిగా నేను సెట్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు కూడా ఆ రీతిగా. కావాలంటే మీరు దీన్ని చేంజ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి చూడండి ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అనమాట. ఇవి ప్రస్తుతానికి గ్రే ఆఫ్ అయిపోయినాయి, ఎందుకంటే నేను యూజ్ చేయదలుచుకోలేదని. నేను సండే సర్వీస్ కాబట్టి నేను దీన్ని డిజేబుల్ చేసాను. మీరు ఎప్పుడైతే మీరు ఎనేబుల్ చేశారో నేను చెప్పిన లాస్ట్ 3 rows నేను ప్రెస్ చేసినట్లయితే ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9 ఏదైతే ఉంటాయో ఆల్మోస్ట్ అప్ టు 19 ఇన్పుట్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు
ఇక్కడ మన టెంప్లెట్స్లోకి వెళ్ళిపోతే ఏదైతే ఈ ఫేడర్ ఉందో, ఈ ఏపీసీ మినీ యొక్క ఫేడర్ ఏదైతే, ఈ ఫస్ట్ ఫేడర్ ఏదైతే ఉందో దీన్ని నేను టాగిల్ బార్కి సెట్ చేశాను అనమాట. ఈ మిగతా ఫేడర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ మిగతా ఫేడర్స్ ఈ యొక్క ఆడియో ఇన్పుట్స్ కోసమని నేను అసైన్ చేసుకున్నాను అనమాట. ఒకటి మాస్టర్ ఫేడర్, ఇది వచ్చేసి మాస్టర్ ఫేడర్కి అసైన్ చేశాను. ఈ మిగతావన్నీ కూడా ఇన్పుట్స్. ఎప్పుడైతే ఇన్పుట్స్ మనం యాడ్ చేస్తామో అప్పుడు ఇవి ఆటోమేటిక్గా దానికి అసైన్ అయిపోతుంది అనమాట. అందుకే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దానికి అసైన్, ఆడియో ఆఫ్ ఇవన్నీ కూడా దానికి అసైన్ అయ్యి ఉన్నాయి అనమాట. కాబట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఈ బటన్స్ కూడా మనం మ్యూట్ చేయాలా లేకపోతే అన్మ్యూట్ చేయాలా, ఇవన్నీ కూడా మనం దీనికి అసోసియేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఈ మాస్టర్కి ఇవి కూడా మనం ఈ బటన్స్ అన్నీ కూడా మనం అసోసియేట్, ఆ బటన్ నొక్కగానే ఆ పర్టికులర్ ఫంక్షన్ లేదంటే ఆ పర్టికులర్ యాక్షన్ జరగాలని చెప్పేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనం స్మార్ట్లు మౌస్ యూస్ చేసి మనం కంట్రోల్ చేయవసరం లేకుండా ఈ అకాయ్ మినీ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ చేయొచ్చు. నేను దీనికి ఒక షార్ట్ రీల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మీకు చూపిస్తాను అన్నమాట, ఏ రీతిగా మనం చేస్తున్నాము ఏంటి అని. ఈ వీడియో నేను అవన్నీ చూపిస్తే మనం వీడియోకి లెంత్ పెరిగిపోద్ది. కాబట్టి ఆ లెంత్ పెరిగిపోకుండా కోసమని నేను ఆ కనెక్షన్స్ అవన్నీ నేను ఇప్పుడు చూపించట్లేదు. జస్ట్ మనం ఏ రీతిగా షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు అన్నది నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ కట్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ మల్టీ కోడర్ రికార్డింగ్, దాన్నే ఐఎస్ఓ రికార్డింగ్ అంటారు. చాలా మంది బ్లాక్ మ్యాజిక్ ఏటమ్స్ స్విచర్స్ని యూస్ చేస్తారనమాట. ఈ బ్లాక్ మ్యాజిక్ ఏటమ్ స్విచర్స్ యూస్ చేసేటప్పుడు దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు ఏమంటారంటే ఐఎస్ఓ రికార్డింగ్ అంటారు. దానికి సపరేట్ డెడికేటెడ్ స్విచర్స్ ఉన్నాయి. దాన్ని మనం చూసినట్లయితే బ్లాక్ మ్యాజిక్ ఏటమ్ ప్రో ఐఎస్ఓ అని ఇలాంటి నేమింగ్స్తో, ఐఎస్ఓ అని ఒక నేమింగ్స్తో సపరేట్ స్విచర్స్ అనేవి వాళ్ళు లాంచ్ చేశారనమాట. అది ఏం వర్క్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా ఇక్కడ కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఎట్లా అది వర్క్ చేస్తుంది మనం చూసినట్లు, అసలు ఐఎస్ఓ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే మీకు మల్టిపుల్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ని అవి తీసుకుని అది రికార్డ్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఆ స్టార్ట్ రికార్డ్ అన్నది ఐఎస్ఓ రికార్డ్ అన్నది మీరు చేస్తారో అప్పటి నుంచి అది మల్టిపుల్ ఫైల్స్ కింద రికార్డ్ చేస్తుంది. మీరు 4 కెమెరాస్ ఉన్నాయంటే 4 ఫైల్స్ అన్నది మీరు ఇండివిజువల్ ఫైల్స్గా మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ రికార్డ్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఈ రికార్డ్ చూసారనుకోండి, ఇది అవుట్పుట్ రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, డైరెక్ట్గా అవుట్పుట్స్నే మీరు తీసుకోగలుగుతారు. 4 అవుట్పుట్స్నే మీరు తీసుకోగలుగుతారు అనమాట. ఇండివిజువల్గా మీరు రికార్డ్ చేయలేరు. ఇప్పుడు మీ దగ్గర 4 కెమెరాస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, మీ దగ్గర 4 కెమెరాస్ ఉన్నాయి. 4 కెమెరాస్లో ఇంటర్నల్ రికార్డింగ్ ఎట్లా చేస్తారు, మీరు కెమెరాలో మెమరీ కార్డు పెట్టి ఎట్లాగైతే రికార్డ్ చేస్తారో అట్లానే మనం కెమెరాలో మెమరీ కార్డు పెట్టవసరం లేకుండా దాన్ని యొక్క డైరెక్ట్గా మనం ఆ యొక్క ఫీడ్ని మనం ఈ యొక్క వీమిక్స్కి యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు అన్ని కెమెరాస్ని కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే మీకు ఫ్యూచర్ ప్రూఫ్ కింద లేకపోతే బ్యాకప్ కింద కావాలంటే మీ కెమెరాలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు వీమిక్స్లో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అది ఇప్పుడు దీన్ని ఎట్లా మనం సెటప్ చేయాలి అన్నది మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం ఇక్కడ 2 డిఫరెంట్ బటన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రికార్డ్కి సెట్టింగ్ చేసుకోవడానికి బటన్ ఉంది, ఎక్స్టర్నల్కి సెట్టింగ్ చేసుకునే బటన్, స్ట్రీమ్కి సెట్టింగ్ చేసుకునే, అలాగే ప్రతిదానికి సెట్టింగ్ బటన్ అని ఉంది. దీంట్లో కూడా మనం సెట్టింగ్ అన్న బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే ఇది మల్టీ కోడర్, దీన్నే మనం ఐఎస్ఓ రికార్డింగ్ అంటారు అనమాట. ఈ రికార్డింగ్స్లో మనం చూసినట్లయితే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏవిఐ ఫార్మాట్, వీమిక్స్ ఏవిఐ, ఎంకేవి, MP4, FFmpeg ఫార్మాట్ ఉందన్నమాట. ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ యూజ్ చేసేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే సిస్టమ్ మీద లోడ్ అన్నది పడుతుంది అన్నమాట. ఎడిషనల్ బర్డన్ అన్నది మీకు పడుతుంది. అది మాకు ఎలా తెలియాలి అన్నా, మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అనుకున్నట్లయితే సింపుల్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బాటంలో ఈ యొక్క వీమిక్స్ ఎంత యూటిలైజ్ చేస్తుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే 24-25 FPS ఇక్కడ చేస్తుంది అనమాట యావరేజ్గా. అండ్ రెండర్ టైం అంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ కానీ మీరు కెమెరాస్ కానీ పెట్టారనుకోండి, రెండరింగ్ అంటే సిస్టమ్ ఎంత ఫాస్ట్గా మీకు రెండరింగ్ చేస్తుంది, ఎన్ని మిల్లీ సెకండ్స్లో అది ఫాస్ట్గా రెండర్ చేస్తుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత
జీపీయూ ఎంత తీసుకుంటుంది, దాని యొక్క మెమరీ ఎంత తీసుకుంటుంది అంటే మన సిస్టమ్కి ఆల్రెడీ జీపీయూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెప్తుంది అనమాట ఎంత జీపీయూ తీసుకుంటుంది, ఎంత సిపియూ వీమిక్స్కి తీసుకుంటుంది, మొత్తం టోటల్ ఎంత తీసుకుంటుంది అంటే మెమరీ ప్లస్ అంటే జీపీయూ మెమరీ ప్లస్ సిపియూ మెమరీ కలిపి టోటల్ చెప్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి 7-8% తీసుకుంటుంది అనమాట. అదే కనుక మీరు రికార్డు చేస్తూ లైవ్ స్ట్రీమ్ ఇస్తూ మల్టీ రికార్డ్ చేశారంటే ఈ యొక్క సిపియూ యొక్క యూటిలైజేషన్ పెరిగిపోద్ది, జీపీయూ యొక్క యూటిలైజేషన్ కూడా పెరిగిపోద్ది అనమాట. మీరు అవన్నీ కన్సిడరేషన్లో తీసుకుని మీరు ఇవన్నీ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఎనేబుల్ చేశారనుకోండి ఎట్ ఏ టైం ఆ సిపియూ యొక్క లోడ్ హెవీగా ఉంటుంది అనమాట. అప్పుడు మీరు సిపియూ హ్యాండిల్ చేస్తుందా, లేకపోతే మీ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుందా, రిసోర్సెస్ మీకు సరిపోతుందా, ఫ్రేమ్స్ ఎక్కడైనా డ్రాప్ అయిపోతుందా, మీరు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ టెస్టింగ్ చేసిన తర్వాతనే మీరు ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ మినిమం రిక్వైర్మెంట్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, మినిమం రిక్వైర్మెంట్ తోటి కనుక మీరు సిస్టమ్ బిల్డ్ చేసి నేను వీమిక్స్ హై అండ్ స్ట్రీమింగ్ కావాలి, నాకు 4K స్ట్రీమింగ్ కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే మీ సిస్టమ్ మీకు అంత అవుట్పుట్ ఇవ్వదన్నమాట. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే మీరు వీమిక్స్ ఇచ్చిన రికమెండేషన్స్ కన్నా హయ్యర్కి వెళ్ళండి. నేను మీకు ఆ ఫస్ట్ వీడియోలో చెప్పాను అనమాట, మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అని చెప్పి నేను మీకు షీట్ ఇచ్చాను. మీరు ఆ ఫస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీరు కనుక అది కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇటువంటి అన్నీ మీరు చేయడానికి ఉండదు అనమాట. మీరు నేను ఇవన్నీ చెయ్యను, నాకు జస్ట్ స్ట్రీమింగే అవ్వాలి అనుకుంటే, స్ట్రీమింగ్ రికార్డ్ అవ్వాలి అనుకుంటే ఎస్ మీరు వీమిక్స్ ఇచ్చిన రికమెండేషన్స్తో మీరు సిస్టమ్ బిల్డ్ చేస్తే ఓకే ఇట్ విల్ వర్క్ డీసెంట్గా, ఇట్ విల్ మీకు వర్క్ చేస్తుంది అనమాట. నేను ప్రొడక్షన్లో నాకు డిఫరెంట్ టీవీస్లోకి ఇవ్వాలి, నేను 2-3 స్ట్రీమింగ్స్ ఇవ్వాలి, లైవ్ స్ట్రీమింగ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి 3 ప్లాట్ఫామ్స్లోనే ఇవ్వాలి నేను మల్టీ రికార్డ్ కూడా చేసుకోవాలి, నేను తర్వాత నేను ఎడిటింగ్ చేసుకుంటా అని ఇలాంటి మీకు వ్యాస్ట్ థింగ్స్ మీకు ఆలోచన కనుక ఉన్నట్లయితే బెటర్ గో విత్ ద హై అండ్ సిపియూ అని నేను సజెస్ట్ చేస్తాను. తో పాటు మీరు ఇక్కడ ఈ కోడింగ్స్ కూడా మీరు చెక్ చేసుకోండి అనమాట. మీరు ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు మీరు లైవ్కి ఇచ్చుకునేటప్పుడు ముందు ఏ కోడింగ్స్ మీకు సెట్ అవుతుంది అన్నది మీరు చూసుకోండి. కానీ మేము మాత్రం MP4 అయితే MP4లో రికార్డ్ చేస్తామన్నమాట. మేము అన్నీ రికార్డ్ చేయొచ్చా అంటే నో, మీరు అన్నీ రికార్డ్ చేయొచ్చు అంటే ఓన్లీ మీరు కెమెరాస్ని NDI ఫీడ్ని మాత్రమే మీరు రికార్డ్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. నేను వీడియోస్ని రికార్డ్ చేయగలనా అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక వీడియోని ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ వీడియోని మీరు రికార్డ్ చేయగలమా అని అడిగితే చూడండి ఈ వీడియో అన్న నేమ్ రావట్లేదు. ఇది ఓన్లీ ఇక్కడ నేను క్యాప్చర్ కార్డ్ ఎనేబుల్ చేశాను అనమాట. హాలీల్యాండ్ క్యాప్చర్ కార్డ్ ఎనేబుల్ చేస్తుంటుంటే మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఇలా ఎన్ని క్యాప్చర్ కార్డ్స్ ఉన్నాయి, మీరు 4 కెమెరాసా, 8 కెమెరాసా, 10 కెమెరాసా, మీకు ఎన్ని ఉన్నా సరే కూడా ఇక్కడ అన్నీ చూపిస్తుంది అనమాట. మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ కూడా ఇండివిజువల్గా మీకు రికార్డ్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారో ఆ ఫైల్ అన్నది ఇండివిజువల్గా మీకు రికార్డింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి ఏ బిట్ రేట్ మీకు కావాలి, తర్వాత ఆడియో బిట్ రేట్ ఎంత మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పాను హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే జీపీయూ మీద కూడా మీకు ఎఫెక్ట్ పడుతుంది అనమాట. జీపీయూ కూడా వర్క్ చేయడం ప్రారంభిస్తుంది. వితౌట్ హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూజ్ చేస్తే మొత్తం మీ లోడ్ అంతా కూడా సిపియూఏ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సిపియూ కనుక మీకు హై ఎండ్ సిపియూ మీకు లేకపోతే ఏమైపోతుంది అంటే సిస్టమ్ హీట్ ఎక్కడం, సిస్టమ్ ల్యాగ్ అవ్వడం, ఇలాంటి లాట్ ఆఫ్ ఫేస్ చేస్తారన్నమాట. కాబట్టి అందుకే హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూజ్ చేసినట్లయితే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే కాంబినేషన్లో సిపియూ అండ్ జీపీయూ కాంబినేషన్లో వర్క్ అవుతుంది అనమాట మీకు, రైట్. దాని తర్వాత ఆడియో మీకు చూసినట్లయితే డిఫరెంట్ ఆడియోస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్పుట్ కింద తీసుకోవాలా అంటే ఇన్పుట్ అంటే ఇప్పుడు క్యాప్చర్ కార్డ్ నుంచి వచ్చే ఆడియో మీరు తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీరు మిక్స్ చేసేసిన ఆడియో మీరు తీసుకోవాలనుకుంటున్నారా, మాస్టర్ అవుట్పుట్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే అసలు ఆడియోయే తీసుకోవట్లేదా మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే మాస్టర్ సెట్ చేశాను, ఎందుకంటే మాస్టర్ అవుట్పుట్టే మనకి మెయిన్ కాబట్టి. ఇవి స్విచ్చింగే కదా, మనం ఎందుకు ఇది రికార్డ్ చేస్తామంటే ఐఎస్ఓ ఎప్పుడైనా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు అంటే ఎడిటింగ్ మనం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ చేసి ఉంటాం, లైవ్లో మనం ఒక ఫ్రేమ్ ముందుకు ఇవ్వడం, లేకపోతే వెనక్కి ఇవ్వడం, లేకపోతే రాంగ్గా మనం కెమెరాని మనం ఇవ్వడం, లేదంటే B రోల్స్గా A రోల్ కోసం
ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ మనం ఎడిటింగ్ చేయడానికి, మిక్సింగ్ చేయడానికి, పోస్ట్ ప్రొడక్షన్లో దానికి మనం చేసిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవడానికి, దీనికోసం అన్నది మనం ఏంటంటే ఈ మల్టీ రికార్డర్ ఫ్యూచర్ అన్నది మనం యూస్ చేస్తాం అన్నమాట. ఇది కనుక మీరు ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఆడియో ఫైల్ అన్నది సపరేట్గా మీకు అనదర్ ఆడియో ఫైల్ సపరేట్గా మీకు రికార్డ్ అవుతుంది అనమాట. దాని ద్వారా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మిక్సింగ్ చేసేటప్పుడు అంటే ఎడిటింగ్ మీరు చేసుకునేటప్పుడు ఆ ఫైల్ మీరు దానికి ట్రాక్స్లో మీరు యాడ్ చేసుకుని మీరు ఎడిటింగ్ మీరు చేసుకోవచ్చు. అది కూడా హై క్వాలిటీలో రికార్డ్ అవుతాయి అన్నమాట ఇవంతా. ఎప్పుడైతే ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ ఫోల్డర్లో రికార్డ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఫోల్డర్లో అది రికార్డ్ అవుతుంది అనమాట. అంటే డెస్టినేషన్ ఫైల్స్. మీకు దీనికోసం అన్నది మీరు సపరేట్గా స్టోరేజ్ డివైజెస్ మీరు యూజ్ చేసుకోవాలి. అంటే ఎస్ఎస్డీస్ మీరు సపరేట్గా మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఫాస్ట్గా మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఆ యొక్క ఎస్ఎస్డీస్లో స్టోర్ అవుతాయి. లేదంటే ఎన్విఎంఈ ఎస్ఎస్డీస్ కూడా మీరు యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అది స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే సిస్టమ్ మీద కూడా మీకు సిపియు మీద కూడా మీకు బర్డెన్ అన్నది ఉండదు, ఈజీగా స్టోర్ అవుతుంది. ఈజీగా మీకు రికార్డ్ అన్నది అయ్యిందాన్ని మీరు ప్లేబ్యాక్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు వన్స్ ఇక్కడ స్టార్ట్ బటన్ మీరు ప్రెస్ చేసినా సరే కూడా మీకు రికార్డ్ అన్నది కూడా మీకు స్టార్ట్ అయిపోద్ది. లేదు అంటే ఇక్కడ ప్రెస్ చేసినా సరే కూడా రికార్డ్ బటన్ అన్నది స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే వన్స్ మీరు రికార్డ్ బటన్ స్టార్ట్ చేశారో ఇక్కడ డ్యూరేషన్ అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎంతసేపు ఇది రికార్డ్ అయింది అంటే ఫ్రేమ్స్ అయినా డ్రాప్ 0 చూపిస్తుందంటే పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుంది అని అర్థం. ఇక్కడ ఫ్రేమ్స్ కనుక ఇంక్రీజ్ అయిపోతుంది అనుకోండి 1 2 3 4 5 6 అలా హండ్రెడ్స్లో, థౌజండ్స్లో, ల్యాక్స్లో మీకు ఫ్రేమ్స్ చూపిస్తుందంటే దెర్ ఈజ్ ఎన్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ సిస్టమ్ అని అర్థం. సిస్టమ్ హ్యాండిల్ చేయట్లేదు, మీ సిపియు జీపీయూఓ హ్యాండిల్ చేయట్లేదు అని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీరు ఒక సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని చూసి మీరు ట్వీక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్టాప్ చేసేద్దాం. ఈ రీతిగా మనం మల్టీ కోడర్ రికార్డింగ్ అన్నది మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ క్యాప్చర్ కార్డ్ పెట్టాను కాబట్టి ఇక్కడ హాలీల్యాండ్ క్యాప్చర్ కార్డ్ ఉంది కాబట్టి ఇది ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్స్టర్నల్ సోర్స్కి మనం ఎట్లా అవుట్పుట్ని మనం ఎట్లా పంపించవచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే ఎక్స్టర్నల్గా ఎన్ని పంపించవచ్చు అంటే 4 అవుట్పుట్స్ పంపించవచ్చు. అంటే 4 డిఫరెంట్ స్క్రీన్స్ టీవీస్లో మనం పంపించవచ్చు అనమాట. అప్పుడు మనం ఎట్లా పంపించవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు పైన మీరు చూస్తున్నారు కదా ఫుల్ స్క్రీన్ అన్నది ఇది అవుట్పుట్ నెంబర్ 1. ఇక్కడ మిగతా మీరు చూసారా 2 3 and 4. మీరు ఎప్పుడైతే మీ యొక్క జీపీయూకి అంటే మీ యొక్క గ్రాఫిక్ కార్డ్కి 4 డిఫరెంట్ అవుట్పుట్స్ కనుక ఉన్నప్పుడు 4 డిఫరెంట్ అవుట్పుట్స్ని మీరు కనెక్ట్ చేసి డిఫరెంట్ మానిటర్స్కి లేదంటే డిఫరెంట్ టీవీకి లేకపోతే మీ ఎల్ఈడి స్క్రీన్కి మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి డిఫరెంట్ అవుట్పుట్ మీకు కావాలి. ఆ అవుట్పుట్ మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏ అవుట్పుట్ మీకు కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అంటే ఇక్కడ మీరు ఏది చూస్తున్నారో సేమ్ అదే అవుట్పుట్ అక్కడ చూపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఈ అవుట్పుట్ 2కి వచ్చేసేటప్పటికి నాకు అవుట్పుట్టే చూపించాలి అంటే ఈ స్క్రీనే చూపించాలి అని నేను సెట్ చేశాను అనమాట. అవుట్పుట్ 3కి వచ్చేసేటప్పటికి ప్రివ్యూ చూపించాలి అని నేను సెట్ చేశాను. అంటే ప్రివ్యూ అంటే ఇది నేను 3rd స్క్రీన్ని నా ఫ్రంట్ ఆఫ్ మీ వెన్ ఐఎమ్ మిక్సింగ్ చేసేటప్పుడు నా ముందే ఉంటుంది అనమాట. అది నేను చూసుకోవాలి అనుకుంటున్నప్పుడు 3rd అవుట్పుట్ వచ్చేసి ప్రివ్యూ స్క్రీన్ కనబడుతుంది అన్నమాట. ఫస్ట్ స్క్రీన్లోనేమో ఏదైతే నాకు అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ అక్కడ చూపిస్తుంది అనమాట. సెకండ్ స్క్రీన్ వచ్చేసేటప్పుడు కూడా ఎల్ఈడి స్క్రీన్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 4th అవుట్పుట్ వచ్చేసేటప్పటికి మల్టీ వ్యూ అంటే ఇది కాన్ఫిడెన్స్ మానిటర్ అనమాట. అంటే ఓన్లీ నేను ఎప్పుడైతే పోడియం మీద నుంచుని ఉంటానో నా ఫ్రంట్ టీవీలో నాకు ఏంటంటే మల్టీ వ్యూలో చూపిస్తుంది అనమాట. ఎన్నైతే మీకు ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ మీకు బాక్సెస్లో చూపిస్తుంది అనమాట. దాన్నే మల్టీ వ్యూ అంటారు. ఆ రీతిగా నేను ఈ యొక్క 4 డిఫరెంట్ అవుట్పుట్స్ నేను సెట్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఫస్ట్ దానికేమో అవుట్పుట్ వెళ్ళాలని పెట్టాను, సెకండ్ దానికి కూడా అవుట్పుట్టే, థర్డ్ దానికి వచ్చేసాడు ప్రివ్యూ, 4th దానికి వచ్చేసేటప్పుడు మల్టీ వ్యూ ఏ రీతిగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ రీతిగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు ఏ రీతిగా నాకు కనపడాలి అన్నది. ఇది తీసి కస్టమైజ్ లేఅవుట్ మీరు ఇన్పుట్ 1లో ఏది చూపించాలి, ఇన్పుట్ 2లో ఏది చూపించాలి అని మీరు ఇక్కడ అంతా కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు అదే చూపిస్తుంది అన్నమాట మల్టీ వ్యూలో, రైట్. ఆ రీతిగా మీరు ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్టర్నల్ మీరు ప్రెస్ చేశారో ఇక్కడ మీకు ఏంటంటే ఒక
ఐకాన్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఆ ఎక్స్టర్నల్ అవుట్పుట్స్కి మీరు అలౌ ఇచ్చారనమాట, అంటే ఆన్ చేశారనమాట. అప్పుడు మీకు ఆ ఎక్స్టర్నల్ టీవీస్లో మీకు లేకపోతే ఎక్స్టర్నల్ ఎల్ఈడి స్క్రీన్లో, లేకపోతే ఎక్స్టర్నల్ ప్రొజెక్టర్కి కానీ, లేకపోతే కాన్ఫిడెన్షియల్ మానిటర్కి కానీ, ఇవన్నిటిల్లో కూడా మీకు కనబడుతుంది అనమాట. ఈ రీతిగా ఎక్స్టర్నల్ అన్న ఫ్యూచర్ దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే 4 డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి మనకు వస్తాయి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ప్రోకు ఉండే లైసెన్స్కి ఉండే ఫ్యూచర్ ఏంటి అంటే ఇది ఒక ఫ్యూచర్ అనమాట. ఇక్కడ లిమిటేషన్ అన్నది లేదు, 4 అవుట్పుట్స్ డిఫరెంట్ అవుట్పుట్స్ ఇచ్చుకోవచ్చు. అదే బేసిక్ వచ్చేసేటప్పటికి అది రిస్ట్రిక్షన్ ఉన్నదన్నమాట. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ లైసెన్స్ కనుక మీరు చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను. మీరు స్టాప్ చేయాలా అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేశాను, స్టాప్ అన్నది అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ రెడ్ కలర్ ఎక్స్టర్నల్ అన్న బటన్ డిసేపియర్ అయిపోయింది అనమాట. ఐకాన్ పాపప్ అన్నది డిసేపియర్ అయిపోయింది. ఈ రీతిగా మనము ఈ మల్టీ కార్డర్ ఫ్యూచర్ కానీ, ఎక్స్టర్నల్ ఫ్యూచర్ కానీ, షార్ట్ కట్స్ కానీ మనం యూస్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్డ్గా మీకు ఏమైనా తెలియాలి అనుకుంటే మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మాకు మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్, అలాగే మన యొక్క డిస్కార్డ్ సర్వర్, అలాగే మా ఈమెయిల్కి కూడా మీరు మెయిల్ చేయండి. మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూట్యూబ్ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా మనది ఫాలో కావండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.